పుష్పలో చూపించిన విధంగా కేవలం సరుకును చెక్ పోస్టులను దాటించడం, అలాగే కొండారెడ్డితో పార్ట్నర్ అయ్యి అంచెలంచెలుగా ఎదగడం అనేది చూపించారు. అలాగే బన్వర్ సింగ్ షెకావత్ దగ్గర తన రేంజ్ ఏంటో చూపిస్తాడు. దాంతో షెకావత్ కు పుష్ప టార్గెట్ అవుతాడు. షెకావత్ పుష్పను ఎలాగైనా చంపాలి, కానీ దానికి సరైన ఆధారాలతో చంపాలని అనుకుంటాడు. పుష్ప షెకావత్ దగ్గర మాట్లాడిన తర్వాత చంపాలని గన్నుతో ప్రయత్నిస్తాడు. కానీ తనను చంపాలి, ఇక్కడ కాదు, తన ఊర్లో అందరి ముందు తనకు జరిగిన అవమానంలాగా పుష్పకు కూడా చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. పుష్పకు పెళ్ళైన తర్వాత శ్రీవల్లితో కొన్ని రోజులు వేరే దేశాలకు వెళ్తాడు. అప్పుడు ఆ సమయంలోనే సరుకు మొత్తం శేషాచలం అడవిలోనే ఉండిపోతుంది. కొన్ని కోట్ల సరుకు, వందలాది లారీలను ఎలాగైనా చెక్ పోస్టుల నుంచి దాటించాలి. కానీ అప్పుడే షెకావత్ కూడా పుష్పను అరెస్ట్ చేయాలని వందలాది మంది పోలీసులను శేషాచలం అడవి చుట్టూ ఉంచుతాడు. ఒక్క మనిషి కూడా అడవిలోకి వెళ్లకుండా పోలీసులను ఉంచుతాడు. దాంతో జక్కారెడ్డి ఏం చేయాలి, ఎలాగైనా సరుకును అడవిలో నుంచి దాటించాలి అని అనుకుంటాడు. ఒకప్పుడు సరుకును నీటిలో వేసిన మాదిరిగానే తాను కూడా చేయాలని అనుకుంటాడు. కానీ ఎంత సరుకుని నీటిలో వేసినా అది చేరే ప్రదేశానికి చేరదు. అంతేకాకుండా నీరు కూడా ఉండదు. దాంతో జక్కారెడ్డి లారీలను ఆ నీరు ప్రవహించే మార్గంలోనే సరుకును మొత్తం తీసుకొని వెళ్తాడు. అలా తీసుకెళ్లిన తర్వాత షెకావత్ ఇలా అనుకుంటాడు, కొన్ని రోజులుగా సరుకు చెక్ పోస్టులను దాటడం లేదు, కానీ అన్ని కోట్ల సరుకు విదేశాలకు ఎలా వెళ్తుంది అనుకుంటాడు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత పుష్ప నేరుగా శేషాచలం అడవికి వెళ్తాడు. అక్కడ ఉన్న సరుకును గమనించి జక్కారెడ్డిని పిలిపిస్తాడు. ఎందుకంటే సరుకు మొత్తంలో కొంత భాగం కనిపించదు. దానికోసం పుష్ప మొత్తం శేషాచలం అడవిని గాలిస్తాడు. దాంతో ఏం జరిగింది అంటే, కొంతమంది వ్యక్తులు సరుకును దొంగిలించడం చేస్తూ ఉంటారు. కానీ వారు ఎవరో, ఎక్కడ నుంచి వచ్చారో అనేది మాత్రం తెలియదు. విలన్ జగపతి బాబు విదేశాలలో పుష్ప కుదుర్చుకున్న డీల్స్లలో జగపతి బాబు ఒకడు. సరుకు ఎలాగైనా చేర్చాలి అంటూ జగపతి బాబు మొత్తం 100 దేశాలకు పైగా వ్యక్తులను పుష్ప దగ్గరకు పంపిస్తాడు. పుష్ప ఆ డీల్స్లలో భాగంగా జగపతి బాబుకు 1000 కోట్ల సరుకు 500 లారీలను పంపించాలి. అలా చేయాలి అంటే శేషాచలం అడవి చుట్టూ బన్వర్ సింగ్ షెకావత్ యొక్క పోలీసులను ఉండకుండా చేయాలి. దాంతో పుష్ప అడవి చుట్టూ ఉన్న పోలీసులను చంపించేలా ప్లాన్ చేస్తాడు. కొన్ని లారీలను అడవి చుట్టూ ఉంచుతాడు. దాంతో ఆ పోలీసులు ఆ లారీలను చెక్ చేస్తారు. కానీ ఆ లారీలలో ఏమీ ఉండదు. అలా మరుసటి రోజు కూడా అలాగే చేస్తారు. కానీ పోలీసులకు ఏమీ ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ 3 రోజుల తర్వాత కొన్ని శబ్దాలతో ఉన్న లారీలను పుష్ప మనుషులు వదిలేసి వస్తారు. దాంతో పోలీసులు ఆ శబ్దాలను విని ఏంటో చూడాలని వెళ్తారు. కొన్ని వందలాది మంది పోలీసులను ఆ లారీలో ఉన్న పులులు అందరినీ చంపేస్తాయి. దాంతో అంతమంది పోలీసులు చనిపోవడానికి కారణం బన్వర్ సింగ్ షెకావత్ అంటూ అతనిని సస్పెండ్ చేస్తారు. కానీ ఇదంతా పుష్ప చేశాడని షెకావత్ అనుకుంటాడు. కానీ ఇదంతా విలన్ జగపతి బాబు పుష్ప మనుషులతో చేయించి మొత్తం శేషాచలం అడవిని దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది. విలన్ కు మరియు పుష్పకు ఒకరికొకరు తెలియదు. కానీ వీరిద్దరి మధ్య జరిగే డీల్స్లలో పార్ట్నర్లుగా చెన్నై మురుగన్ దగ్గర ఉంటారు. ఒకరోజు పుష్ప మరియు జక్కారెడ్డి మనుషులు కలిసి ఎంపీ దగ్గరికి వెళ్తారు. శేషాచలం అడవి గురించి అలాగే కొన్ని డీల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పుష్ప ఎంపీ దగ్గర ఇలా అంటాడు, నాకు శేషాచలం అడవి మొత్తం కావాలి, అంతేకాకుండా నీ ఎంపీ కుర్చీ కూడా కావాలని పుష్ప అంటాడు. దాంతో ఎంపీ ఒప్పుకోడు. కానీ పుష్ప ఒక్కసారిగా ఎంపీని గన్నుతో కాల్చి చంపేస్తాడు. దాంతో పుష్ప ఆ ఎంపీ కుర్చీని అలాగే మొత్తం శేషాచలం అడవిని తన స్వాధీనంలో ఉంచుతాడు. పుష్ప ఎంపీని చంపడంలో ఒక కారణం ఉంది. ఎందుకంటే పుష్ప వాళ్ళ తండ్రి బుల్లెటి వెంకటరామారావు గారు, ఇతను పుష్ప చిన్నతనంలో ఉన్నప్పుడు తన తండ్రి సర్పంచ్గా ఉంటూ ఊరికి ఎన్నో మంచి పనులు చేసేవాడు. దానిని చూసి పుష్ప కూడా అలా చేయాలని అనుకునేవాడు. బుల్లెటి వెంకటరామారావు గారికి మొదటి భార్య ఉండేది. కానీ కొన్ని రోజులకు అనారోగ్యంతో ఆమె చనిపోతుంది. దాంతో బుల్లెటి వెంకటరామారావు గారి ఇంట్లో పనిచేసే పుష్ప వాళ్ళ అమ్మను పెళ్లి చేసుకుంటాడు. దాంతో వాళ్ళ 2 కొడుకులకు అస్సలు నచ్చదు. అంతేకాకుండా ఆస్తి మొత్తం పుష్పకు వస్తుందని ఉద్దేశంతో వాళ్లను ఇంటి దగ్గర కూడా రాణించేవారు కాదు.
సర్పంచ్ గా బుల్లెట్టి వెంకటరామారావు గారు ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. దాన్ని సహించలేక మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడని ఎంపీ మరియు మంగళం సీను కలిసి చంపేస్తారు. బుల్లెట్టి వెంకటరామారావు గారు చనిపోయిన తర్వాత పుష్ప వాళ్ళ అమ్మను దగ్గరకు కూడా రానివ్వకుండా, అలాగే పుష్ప వాళ్ళ అమ్మ వలె చనిపోయాడని తన ఇద్దరు కొడుకులు అనుకుంటారు. దాంతో వారిని పట్టించుకోకుండా ఉంటారు. ఇలా పుష్ప ఎంపీని చంపడానికి కారణం వాళ్ళ తండ్రిని చంపాడని. అలా పుష్ప ఎంపీగా అవుతాడు. దాంతో ఊర్లో మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బన్వర్ సింగ్ సికావత్ ప్లేస్ లో, విలన్ ప్లేస్ లో జగపతి బాబు వస్తాడు. ఇతను ముందు శేషాచలం అడవిలో షికావత్ చేసిన ప్లాన్ ప్రకారం కొంతమంది పోలీసులతో రాత్రి సమయంలో అడవిలోనే ఉంటాడు. జక్కారెడ్డి, కేశవ మనుషులు రాత్రి సమయంలో సరుకును పంపించాలని సరుకు దగ్గరకు వస్తారు. అప్పుడే మొత్తం పోలీసులు అందరూ వారిపై దాడి చేస్తారు. అప్పుడు ఆ రాత్రి సమయంలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అలా పోలీసులు కేశవను, జక్కారెడ్డిని అరెస్ట్ చేస్తారు. అది తెలుసుకున్న పుష్ప నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. ఇక్కడ అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉండదు. ఇక్కడ పోలీసులు ఏం చేయాలన్నా నన్ను అడగాలి అంటూ ఇది పుష్పగాడి పెట్టిన రూల్ అని అంటాడు. అలా పోలీస్ స్టేషన్ నుంచి కేశవను, జక్కారెడ్డిని విడిపించుకుంటాడు. పుష్ప సరుకును చెన్నై మురుగన్ కు చేర్చాలి. కానీ ఈసారి పుష్పనే నేరుగా వెళ్తాడు. ఈసారి మొత్తం సరుకును షిప్పులలో ఉంచుకొని మొత్తం 1000 కోట్ల సరుకును సముద్రం మీద వెళ్తాడు. దానిని గమనించిన జాలరెడ్డి ఎలాగైనా పుష్ప వాళ్ళ చెల్లెలను పాడు చేయాలని చూస్తాడు. అంతేకాకుండా ఒక పక్క షికావత్, మంగళం సీను కలిసి సముద్రంలోనే చంపాలని అనుకుంటారు. దాంతో షిప్పుల మీద దాడి చేస్తారు. అలా వాళ్లతో యుద్ధం చేస్తాడు పుష్ప. ఆ సరుకును ఎలాగైనా మురుగన్ దగ్గరకు చేరుస్తాడు. ఆ తర్వాత జాలరెడ్డి పుష్ప చెల్లెలను పాడు చేస్తాడని వాళ్ళ అమ్మ పుష్పకు చెబుతుంది. దాంతో పుష్ప జాలిరెడ్డిని నా చెల్లెలను ఎత్తుకొని పోతావరా అంటూ జాలిరెడ్డిని చంపేస్తాడు. దాంతో వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసిపోతారు. అంతలోపే జాలిరెడ్డిని చంపినందుకు పుష్పను విలన్ అరెస్ట్ చేస్తాడు. అలా అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి సమయంలో పుష్పలో చూపించిన గోవిందప్ప ఇక్కడ పుష్పని తప్పించాలని అనుకుంటూ ఉంటాడు. స్టేషన్ మీద కాల్పులు చేసి పోలీసులు బయట వచ్చిన తర్వాత పుష్పను విడిపిస్తాడు. పుష్ప అక్కడే ఉండి అడవిలోకి వెళ్తాడు. అప్పుడు పోలీసులు 10 రౌండ్లు కాల్పులు పుష్ప మీద చేస్తారు. అయినా పుష్ప తప్పించుకుంటాడు. రాత్రి సమయంలో పుష్ప అడవిలోకి వెళ్ళినప్పుడు పులి ఎదురుగా ఉంటుంది. పుష్ప మీదకు దాడి చేస్తుంది. దాంతో తప్పించుకొని పులిని చంపేస్తాడు. అక్కడే రక్తంతో ఉన్న బట్టలను పాడేస్తాడు. దానిని చూసి పుష్ప చనిపోయాడని పోలీసులు అనుకుంటారు. కానీ ప్రజలు మాత్రం వేరిస్ పుష్ప అంటూ మొత్తం ధర్నాకు దిగుతారు. పుష్ప అడవిలోని జరిగే జాతరలో కొన్ని రోజులు అక్కడే ఉంటాడు. పుష్ప అడవిలోని కొన్ని రోజులు ఉండటంతో విలన్ మొత్తం శేషాచలం అడవిని, అలాగే శ్రీవల్లిని అరెస్ట్ చేసి ఉంటాడు. అలాగే కేశవను, జక్కారెడ్డిని మొత్తం విలన్ చంపేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది, పుష్పకు విలన్ కు ఎలాంటి యుద్ధం జరుగుతుంది తెలుసుకోవాలంటే పుష్ప పార్ట్ 3 ద రూల్ ఆఫ్ పుష్ప. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పార్ట్ 3 కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ లో పార్ట్ 3 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.